హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ మధ్యన బెంగుళూరు వచ్చానండి. లేహ్, లడఖ్ ట్రిప్‌కి వెళ్తున్నామనమాట. సో, మా అమ్మాయి ఇంటికొచ్చి అక్కడి నుండి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము. సో, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 చూడడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను. చాలా చాలా పెద్దది కదండీ! టెర్మినల్ 2 అన్నది చాలా మంచిగా అయితే అన్ని ట్రీస్ తోటి వాటిలతోటి చాలా బాగా రెడీ చేశారు. సో, ఫస్ట్ టైము నేను చూడడం గాబట్టి, నాతో పాటు మీకు కూడా చూపిచ్చాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదండి, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న లాంజ్‌కి కూడా తీసుకెళ్ళింది మా అమ్మాయి. లాంజ్ కూడా చాలా చాలా మంచిగా, చాలా బాగా అనిపిచ్చిందనమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో, చూడండి, ఇది బస్సు టెర్మినల్ ఇది. మేము బస్సులోనే వచ్చాము. మా అమ్మాయి ఇంటి దగ్గర నుండి ఎయిర్‌పోర్ట్‌కి టైం ఉందని చెప్పి 2 హవర్స్ పట్టింది. టెర్మినల్‌లోకి బస్సులు వచ్చే ప్లేస్ అనమాట అది. అక్కడే మనం మళ్ళీ బస్ ఎక్కాలన్నా అక్కడ ఎక్కొచ్చు. సో, తర్వాత అక్కడి నుండి పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. సారీ, ఫస్ట్ ఫ్లోర్ అనొచ్చో అనకూడదో నాకు తెలీదు. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే అండర్ గ్రౌండ్‌లో బస్ టెర్మినల్స్ ఉన్నాయి. సో, ఇక్కడికి మేము వచ్చాము పైకి. ఫస్ట్ ఫ్లోరే చాలా చాలా పెద్దదుంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇంకా పైకి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళామనమాట. టెర్మినల్ 2 చెక్ ఇన్ అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్‌లోనే జరిగాయి. సో, సెకండ్ ఫ్లోర్‌లో కూడా గార్డెనింగ్ అన్నది చాలా మంచిగా చూపించారండి. అంటే చేయించారు. చాలా బావుంది చూడ్డానికి. ప్రస్తుతానికైతే ఎయిర్‌పోర్ట్ అనగానే ఏదో అయిపోయింది, వెళ్ళిపోయాం అనుకుంటాం గానండి, చాలా చాలా నడవాల్సుంటుంది. మొత్తం ఎంత ఎస్కలేటర్స్ ఉన్నా, ఎన్ని వాకింగ్ ఎస్కలేటర్స్ గానీ ఎన్నున్నా కూడా మనం ఎంతో దూరం నడవాల్సొస్తదండి. అక్కడ మనం నడిచిందేమి మనకి తెలీదు. చాలా లాంగే నడుస్తాము ఎయిర్‌పోర్ట్‌లో. అంటే ఒక దగ్గర నుండి ఇంకో గేట్‌కి వెళ్ళాలన్నా, ఇంకో టెర్మినల్‌కి వెళ్ళాలన్నా, అసలు ఇంకో టెర్మినల్‌కి వెళ్ళాలంటేనే ఇంకో బస్ ఎక్కి వెళ్ళాలి. మేము అలాగే ఫస్ట్ టెర్మినల్‌కి వచ్చాము. అక్కడి నుండి మళ్ళీ బస్ ఎక్కి సెకండ్ టెర్మినల్‌కి వచ్చామనమాట. సో, సెకండ్ టెర్మినల్‌లో మాకు చెక్ ఇన్ అవన్నీ కూడా అయ్యాయి. బోర్డింగ్ పాస్ చూపించడం గానీ, ఏదైనా సరే వెబ్ చెక్ ఇన్నే కదా! మాది 6:30 ఫ్లైట్ అనుకుంటా. సో, మేము క్వార్టర్ టు 6కి అలాగా మా చెక్ ఇన్ అది అయిపోయింది. చెక్ ఇన్నే చాలా టైం పడుతుందండి ఇక్కడ. చాలా అంటే అన్నీ తీయాలి కదా! హ్యాండ్ బ్యాగ్స్‌లోంచి గానీ, చార్జర్లు, మొబైల్స్, ఇంకా ఏమున్నా సరే. మావి అనుకోకుండా సిజర్స్ ఉండిపోయాయి హ్యాండ్ బ్యాగ్స్‌లో. సో, దానికోసం మళ్ళీ రెండేసి సార్లు స్కానింగ్ చేయించుకోవాల్సొచ్చింది. వాళ్ళు తీసేసాక మళ్ళీ స్కానింగ్ పంపిస్తారు. మళ్ళీ వస్తుంది, చెక్ ఇన్ అవుతుంది. సో, అలా మాకు కొంచెం అక్కడ టైం వేస్ట్ అయింది. మా అమ్మాయి లాంచ్ చూపిద్దామని చాలా తాపత్రయపడింది. చూసాము. కాకపోతే కొంచెం హడావిడిగా చూసినట్టు అనిపిచ్చింది. ఇక్కడ నాకు బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ అయిపోయింది. సో, లోపలికి వెళ్ళాక చూడండి, చాలా చాలా బావుంది టెర్మినల్ 2.
మేము ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ లగేజ్ పట్టుకొని మేము డిపార్చర్ లాంజ్‌లోకి ఎంటర్ అయ్యామండి. సో, ఇక్కడ కూడా చూడండి అసలా పాస్ వే ఎంత బావుందో. అటు ఇటు మొక్కలతోటి చాలా చాలా బావుంది. ఇంకా ఇదయిన తర్వాత మేము లాంజ్‌కెళ్దామని వెళ్తున్నామనమాట. సో, నేను, మా అమ్మాయి, అల్లుడు, మా వారు మేము నలుగురు వెళ్తున్నాము. మాకు కొంచెం టైం తక్కువ ఉండింది. సో, అందుకని కొంచెం ఫాస్ట్‌గానే వెళ్ళాల్సొచ్చిందనమాట. అక్కడ కూడా లాంజ్‌లో కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయాము. కొంచెం ఒక 15 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి వచ్చాము. లాంజ్ అయితే చాలా చాలా బావుందండి. అసలు మీరు కూడా చూడండి. లాంజ్‌లో మనం ఫ్లైట్ డిపార్చర్ 3 హవర్స్ ముందు నుండి లాంజ్‌లో వెయిట్ చేయొచ్చండి. అంటే కూర్చోవచ్చు. అక్కడే ఫుడ్ తినొచ్చు మనకి కావాల్సింది. సో, అన్నీ స్నాక్స్, ఫ్రూట్స్, ఇంకా బర్గర్‌లు లేదంటే బ్రేక్‌ఫాస్ట్, డిన్నరు, లంచు ఏదైనా సరే, ఏదైనా మనం టేస్ట్ చేయొచ్చు అక్కడ. అన్నీ ఫ్రీయే ఇంకా. అక్కడ అంతా కూడా కూల్ డ్రింక్స్, ఇంకా కాఫీ, టీ అన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాకపోతే 3 హవర్స్ ముందనమాట. అంతే, అంతకు మించి ఎక్కువ ఉండడానికి లేదు. డిపార్చర్‌కి 3 హవర్స్ ముందు నుండి లాంజ్‌లో ఉండొచ్చు. సో, మేము ఒక 15-20 మినిట్స్ టైమ్ స్పెండ్ చేశాము. అంటే మేము ఎప్పుడు చూడలేదు. సో, మాకు చూపించాలన్న ఉద్దేశంతో తీసుకెళ్ళిందనమాట మా అమ్మాయి. సో, మేము కొంచెం అక్కడ లైట్‌గా ఏదో స్నాక్స్ తిన్నాము. తినేసి లాంజ్ అంతా ఒకసారి చూసి వెంటనే మళ్ళీ మాకు టైం అవుతుందని చెప్పి మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము.
చూసారా ఎంత దూరం నడవాల్సొస్తుందో ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో. మేము అంత కంగారు పడి వెళ్ళాం గానీ, మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. కొంచెం టైం పట్టింది. హమ్మయ్య! అనుకున్నాము. అంటే మేమే ఎక్కడ లాస్ట్ కాల్ అయిపోతామేమో అని లాస్ట్ కాల్ పిలుస్తారేమో అనుకున్నాం మాకు. కానీ అలా కాకుండా బోర్డింగ్ అసల అప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. సో, పర్వాలేదు. బానే ఉంది అనిపిచ్చింది. తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయిందండి. ఇంకా మేము ఫ్లైట్‌లోకి వెళ్తున్నాము. విస్తారా ఫ్లైట్‌లోకి వెళ్తున్నాము. సో, విస్తారా వాళ్ళది ట్రీట్‌మెంట్ అంతా కూడా చాలా బావుంటుందండి. అంటే మనకి మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ ఇస్తారు. ఇంకా ఈవినింగ్ అయితే డిన్నర్ ఇస్తారు. అన్నీ స్నాక్స్ ఇస్తారు. అలా అన్నమాట. అన్నీ బానే ఫుడ్ అంతా కూడా చాలా బాగా ఇస్తారు. మాకు కూడా రాత్రి ఫ్లైట్‌లో నైట్ డిన్నర్ ఇచ్చారు. చికెన్ బిర్యానీ అండ్ కొన్ని కొన్ని ఐటెమ్స్ ఇచ్చారు. చూపిస్తాను మీకు. విస్తారా వాళ్ళు మాకిచ్చిన ఫుడ్ ఇదండి. ఒక వాటర్ బాటిలు, బటరు, బన్ను, ఇంకా ఒక కేక్ కూడా ఇచ్చారు. చాలా బావుందది. అండ్ వెజ్జా? నాన్ వెజ్జా? అని అడిగి మాకు నాన్ వెజ్ అంటే చికెన్ బిర్యానీ ఇచ్చారు. అండ్ కట్లరీ అనమాట. సో, ఇలా ఇవన్నీ కూడా అందరికీ మొత్తం పాసెంజర్స్ అందరికీ ఇచ్చారు. అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బావున్నాయండి. స్టార్ట్ అయింది ఫ్లైటు. ఒక 2 ½ అవర్స్ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. సో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కూడా ఎంత పెద్దదుందంటే, నేను మీకది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు చూడండి. సో, ప్రెజెంట్ అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాము మేము. ఇంకా కిందకి మూవ్ అవ్వలేదు. సో, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోస్ కోసం లడఖ్ ట్రిప్ అంతా కూడా మీకు చూపిస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థాంక్ యూ.